నమో విశ్వకర్మణే నమః. శ్రీ 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 సింహాద్రి విశ్వనాథ అవధూత స్వాముల వారికి జై, మాతా అన్నపూర్ణమాంబకు జై. అందరికీ నమస్తే అండి. నా పేరు బుండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ. ఈ యొక్క వీడియోని మీ అందరికీ ఇలా అందజేసిన వారు శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం ఆలయ అభివృద్ధి కమిటీ. సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి సంవాదమునందు వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము 12వ భాగం 23వ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా. ఇలా స్థూల శరీరమునందు 25 తత్వములుగా పంచభూతములు పంచీకరణము చెందిన విధానమును నీకు సూక్ష్మ మార్గమున దండకం రూపంలో తెలియజేస్తాను, ఆలకించుము. దండకం. శ్రీమన్ మహాకాశభూతంబురెండాయే నందొక్కటాకాశమందుండి జ్ఞాతృత్యమయ్యే యదే శ్రీ గురుస్థానమై బృలతా మధ్యమం దుండు నాపైది నాల్గై శిరోదిన్ మనస్సై పైన్ బుద్ధి నేత్రంబులై చిత్తమున్నావి అయ్యన్ హృదయమహంకారమయ్యే సమీరాఖ్యభూతంబురొండైన నందొక్కటిన్ వాయువయ్యదే దేహమందుండి వ్యానాహవయం బొందె నిల్చున్న దాయాగునాల్గై సమానంబునన్నాభియై కంట మోదనాగుదమైన పానంబు ప్రాణేశుడన్ హృదయము నాగు నగ్ని ద్విభాగంబు గావించి తానందు నేకంబుగా నుండి నేత్రేంద్రియంబాయే నందేనా ఒక్కటిన్నాల్గు భాగంబులాయన్ స్తోత్రముల్ చెవులు పైత్వక్కు సర్వంబు జిహ్వేంద్రియం నాలుకా మీద గ్రానంబు ముక్కయ్యే నాలాగునా ఉద్వయం బాయే నందొక్క భాగం రసస్థానమందుండి జిహ్వేంద్రియం బాయే తక్కిన జంబు నాల్గైన రూపంబు తన్మాత్రయా పైని స్పర్శయే తన్మాత్రయా పైని శబ్దంబు తన్మాత్రయా పైని గంధంబు తన్మాత్రయా పైని స్వస్థానమున్ దప్పకందుండే నాలుగు భూభూతమున్ భిన్నమై పుష్ట మందొక్కటుండెన్ యదే మరొక్కటుండేది నాల్గై ఉపస్థాన గుహ్యంబు పాదంబులన్ పానులయ్యన్ మరిన్ వాక్కు నోరాయే ఏ తత్వగుణంబు నీవు వినన్ చెప్పి లోకోపకారంబు గావించితిన్ అహో పార్వతీ మమైకాత్మపత్ని శృతత్వం శృతత్వం శృతత్వం. తాత్పర్యము. ఆకాశభూతము 2 భాగములుగా విడిపోయి ఒక భాగము గురుస్థానమైన నుదుటి భాగమున జ్ఞానముగా ఉన్నది. మిగిలిన 2వ భాగము 4 భాగములుగా విడిపోయి కంఠస్థానమున మనసుగా నేత్రములు మధ్యన బుద్ధిగా నాభి స్థానమున చిత్తముగా హృదయమునందున అహంకారముగా దేహమునందు అంతఃకరణములుగా మారినది.
అలాగే వాయువు 2 భాగములుగా విడిపోయి మొదటి భాగము సర్వ శరీరమునందు వ్యాన వాయువుగా ఉండి మిగిలిన 2వ భాగము 4 భాగములుగా మారి నాభిస్థానమున సమాన వాయువుగా కంఠస్థానమున ఉదాన వాయువుగా గుదస్థానమున అపాన వాయువుగా హృదయస్థానమున ప్రాణవాయువుగా ఇలా పంచ ప్రాణములుగా మారినది. అలాగే అగ్నిభూతము 2 భాగములుగా విడిపోయి మొదటి భాగము నేత్రములుగా మారి మిగిలిన 2వ భాగము 4 భాగములుగా విడిపోయి చెవులుగా చర్మముగా నాలుకగా మరియు ముక్కుగా ఇలా జ్ఞానేంద్రియములుగా అయినది. అలాగే జలభూతము 2 భాగములుగా విడిపోయి మొదటి భాగము నాలుకయందు రస తన్మాత్రగా ఉండి మిగిలిన 2వ భాగము 4 భాగములుగా మారి నేత్రములు యందు రూప తన్మాత్రగా చర్మమునందు స్పర్శ తన్మాత్రగా చెవులయందు శబ్ద తన్మాత్రగా ముక్కునందు గంధ తన్మాత్రగా ఇలా పంచ తన్మాత్రలుగా మారినది. అలాగే భూభూతము 2 భూభాగములుగా విడిపోయి మొదటి భాగము గుదస్థానమైనది. మిగిలిన 2వ భాగము 4 భాగములుగా మారి గుహ్యముగా పాదములుగా చేతులుగా మరియు వాక్కుగా ఇలా కర్మేంద్రియములుగా మారినది. ఇలా పంచభూతములు పంచీకరణము చెంది స్థూల దేహం ఏర్పడిన తత్వజ్ఞానము నీవు వినదగిన విధముగా చెప్పి లోకోపకారము గావించినాను. నా ఆత్మపత్నివైన పార్వతి, ఇదే నిజతత్వము నిజతత్వము నిజతత్వము. జై గురుదేవ, జై శనరీశ్వర. ఇదండి ఈనాటి సాక్షాత్తు సనారి విశ్వేశ్వరుల వారి దండకం, దీని తాలూకా తాత్పర్యం ఈరోజు తెలుసుకున్నాం కదా. అలానే సంవాదం గురించి తప్పకుండా ఈ యొక్క వీడియోసే కాదండి, శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని కనుక మీరు చూస్తే సంవాదం వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. మీరంతా కూడా తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవా.